వెల్కమ్ బ్యాక్. అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కవిత లేఖ మొదలు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనం చూస్తున్నవే. ఈ క్రమంలో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు, జూన్ 2న అనౌన్స్మెంట్ చేస్తున్నారు అన్నటువంటి ప్రచారం ఒకవైపు. లేదు కాంగ్రెస్ కు వెళ్లబోతున్నారు, వాళ్లతో మంతనాలు జరుపుతున్నారు, కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని ఒకటి. మరోవైపు సొంత సైన్యాన్ని కవిత ఏర్పాటు చేసుకుంటుంది, ఒక 30 అనుబంధ కమిటీలు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పేసి సొంత సైన్యం దిశగానే కవిత వెళ్తోంది అని మరో వార్త. అసలు ఏం జరుగుతోంది? కవిత దారెటు మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి ఇద్దరికి, వెల్కమ్ టు ద డిబేట్. దత్తాత్రేయ గారు, ఏంటి బీఆర్ఎస్ లో ఉంటూనే సొంత సైన్యం ఏర్పాటు దిశగా కవిత గారు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది, ఏంటి ఏం జరుగుతోంది బీఆర్ఎస్ లో? గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, HM TV ప్రేక్షకులకు, యాజమాన్యానికి. ఇవాళ ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారి సెంట్రిక్ గా తెలంగాణ రాష్ట్రంలో గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక ఎపిసోడిక్ పొలిటికల్ డ్రామా ఏదైతే ఉందో, కొన్ని పార్టీలు క్రియేట్ చేసినటువంటి అత్యుత్సాహం వల్ల ఇది ఇంకెక్కువగా, అంటే ఆమెనే స్పష్టంగా చెప్పారు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తా ఉన్నాయి. ఈ వ్యవహారంలో మా పార్టీలో ఉన్నటువంటి కొన్ని అంశాలను ప్రస్తావించే క్రమంలో నేను ఈ ఒక్కసారి రాసినటువంటి లేఖ కాదు, గతంలో చాలా సార్లు రాశాను. ఆ లేఖలో పాజిటివ్ అంశాలు, నెగటివ్ అంశాలు, మరి పార్టీ అన్న తర్వాత విశ్లేషించుకోవాలి కదా, సో విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలని అక్కడ డిస్కషన్ చేశానన్నారు ఒకటి. ఇంకా ఆ తర్వాత మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే కమిటీలు వేస్తా ఉన్నారు కదా మరి అని అన్నారు. కవిత గారు కమిటీలు వేయడం అనేటువంటిది ఈ రోజుతో ప్రారంభమైన విషయం కాదది. కవిత గారు చాలా రోజులుగా మన బీసీల సమస్యల పైన యూపీఎఫ్ అనేటువంటి దాన్ని స్థాపించి యునైటెడ్ పోలే ఫ్రంట్ రూపంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ 2%. దత్తాత్రేయ గారు, మీరు చెప్తున్నంత సింపుల్ గా ఉందా ఇష్యూ? ఎందుకంటే లేఖ బయటకు వచ్చింది, ఆ తర్వాత మీడియాతోనూ మాట్లాడారు. ఇప్పుడు ఒక తండ్రికి కూతురు రాసినటువంటి లేఖను కూడా ఈ విధంగా చూడడం అనవసరం అన్నారు, గతంలో కూడా రాశామన్నారు, దేవుడి చుట్టూ దయ్యాలున్నాయన్నారు. ఇంతవరకు వెళ్ళి తండ్రిని కలవకపోవడం, కలిసి అంటే ఒక విధంగా మధ్యవర్తులు అవసరం లేదు తండ్రి కూతుర్ల మధ్య, ఆ లెక్కను చూసుకుంటే. బట్ అటువంటిది ఇక్కడ ఏం అనిపించట్లేదు. ఇప్పుడు జనరల్ గా కవిత అనేటువంటి వ్యక్తి పొలిటికల్ గా ఒక శక్తివంతమైనటువంటి మహిళ. ఆమె కేసీఆర్ గారి కూతురే అయినప్పటికీ ఆమెకు కూడా ఒక పొలిటికల్ లక్ష్యం ఉంది కదా. జనరల్ గా రాజకీయాలలో నేను కూడా నా ప్రాబల్యాన్ని కూడా నేను కాపాడుకోవాలి, నేను కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలి, రాష్ట్ర సమస్యల పైన పోరాడాలి. అట్లాగే పార్టీతో ఉన్నటువంటి అంశాల విషయంలో కూడా ఆమె చాలా రోజులుగా పార్టీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టడం కానీ, పార్టీలో ఉన్నటువంటి అంశాల మీద ప్రస్తావించడం కానీ, రజతోత్సవ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలించడం కానీ ఎప్పటికప్పుడు యాక్టివ్ గా చేస్తూనే ఉన్నది. అయితే మీ అందరికీ వాస్తవానికి ఏంటంటే కవిత గారు కొంత లేఖలో ఉన్నటువంటి అంశాలు నేనే రాశానని అంగీకరించారు. అందులో పెద్ద మనం అందరం డిస్కషన్ చేయాల్సిన అంశాలు ఏమన్నా, ఏ పార్టీ అయినా కూడా ఒక మీటింగ్ అయిన తర్వాత. దత్తాత్రేయ గారు, అందరూ అనుకుంటున్నారు, మీడియా అనుకుంటోంది, లేదంటే ఇతర రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి, ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా అందులో చెప్పినటువంటి అంశాలు ఒక విధంగా కేసీఆర్ గారికి వచ్చేటువంటి ఇన్పుట్స్ కు సంబంధించి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు రాంగ్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, లేదంటే రాంగ్ గైడెన్స్, లైక్ ఇటువంటి ప్రొజెక్షన్ వచ్చే విధంగానే ఉంది కదా లెటర్. అంటే హాఫ్ లెటర్ బాగుంది, రజతోత్సవ సభ సక్సెస్ అయింది, ఇటువంటివి మాట్లాడినా కూడా మెజారిటీ పార్ట్. మీకేమనిపిస్తుంది అంటే జనరల్ ఎవరికైనా కూడా పార్టీకి సలహాలు ఇచ్చేటప్పుడు పార్టీలో ఉన్నటువంటి లోపాలను ప్రస్తావించినప్పుడు మీడియాకు గానీ మిగతా పార్టీల వ్యక్తులకు గానీ అవి ఏదో దుమారం రేగుతుంది, ఏదో జరిగిపోతుంది పార్టీలో అనేటువంటి సందేహాలు రావడంలో సహజంగా జరగచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే తను ఏం ప్రస్తావించారండి, వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ తెచ్చిన వక్ఫ్ బోర్డు అంశాన్ని మాట్లాడాల్సి ఉండే, ఎస్టీల కోసం జరిగినటువంటి వర్గీకరణ పైన కూడా మాట్లాడాల్సి ఉండే, కామారెడ్డి డిక్లరేషన్ పైన 42% రిజర్వేషన్ల పైన మాట్లాడాల్సి ఉండే. ఈ అంశాలు మాట్లాడితే బాగుండేది. అట్లాగే మాట్లాడిన అంశాలకు వచ్చినటువంటి రెస్పాన్స్, ఆపరేషన్ కగార్ మీద మాట్లాడినటువంటి ఒకే ఒక నాయకుడు, దానిపైన చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మిగతా పార్టీల వాళ్ళు కూడా ఆ తర్వాత వాళ్ళు కూడా అదే వాయిస్ ఎత్తుకున్నారని అంశాలు ప్రస్తావించారు. దాని తర్వాత ఏదైతే ఇప్పుడు లేఖ గురించి ఇక్కడ ప్రస్తావనే కాదు దత్తాత్రేయ గారు, మళ్ళీ నేను చెప్తున్నాను, లేఖ గురించి ప్రస్తావనద్దు. లేఖ వచ్చింది, ఆ తర్వాత ఏదైతే చెప్పాలనుకున్నారో ఒక తండ్రికి రాసినటువంటి లేఖ నాదే బయటకు వస్తే ఆ తర్వాత చేసిన కామెంట్స్ ఉంటాయి కదా, నా లేఖే బయటకు వచ్చిందంటే మిగతా వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి కామెంట్ కావచ్చు. అదే కాదండి, ఒక విషయం చాలా స్పష్టంగా అన్నారు కదా, కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి. పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని మేము అర్థం చేసుకోవచ్చు. అట్లయితే
అట్లా కాదండి. ఇప్పుడు జనరల్ గా ఏ పార్టీలో అయినా కూడా అంతర్గత స్వేచ్ఛ అనేటువంటిది ఉంటది. ఖచ్చితంగా ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా చెప్పారు కదా! ఇవాళ మనం ఎందుకు ఇంత బలంగా డిస్కషన్ చేస్తామనంటే అదేదో ఒక దత్తాత్రేయ రాసిన లేఖనో, ఉమ్. లేకపోతే ఇంకెవరో పార్టీలో ఉన్నటువంటి సామాన్య కార్యకర్త రాసి ఉంటే ఇంత ప్రాధాన్యత ఉండకపోయి ఉండేది. ఎస్, ఇప్పుడు కానీ పాయింట్ కి వచ్చారు. కేసీఆర్ గారి ఇప్పుడు డాక్టర్ కావడం మీరు చేసినంత సింప్లిఫై కాదు అని మీరు ఇప్పుడు పాయింట్ కి వచ్చారు. వినండి మేడం, ఆమె జాగృతి అధ్యక్షురాలు కావడం, ఆమె కంటూ ఒక సొంత సంస్థ ఉండడం, దాని ద్వారా తెలంగాణ ఉద్యమంలో మమేకం కావడం, ఆ తర్వాత దాని నుంచి రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ యూపీఎఫ్ రూపంలో గానీ, సింగరేణి కార్మిక సంస్థ రూపంలో గానీ మిగతా ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్. దత్తాత్రేయ గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. ఒక్కసారి శ్రీవర్ధన్ రెడ్డి గారి వర్షన్, ఈ సీక్వెన్స్ పైన ఈ ఒపీనియన్ ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. అంటే ఇప్పుడు కవిత పార్టీ పెట్టడం, సొంత సైన్యం తయారు చేసుకోవడం బీఆర్ఎస్ లో ఎట్లా ఉంది సిచ్యువేషన్ కన్నా కూడా ముఖ్యంగా బీజేపీకి సంబంధించి, కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఒకటి ఆ బీజేపీలోకి శ్రేణులు వెళ్ళేటువంటి అవకాశం ఉంది, లేదంటే ఒక విధంగా చెప్పాలంటే బీజేపీతో కలిసిపోయింది బీఆర్ఎస్ అన్నటువంటి ఒక ప్రొజెక్షన్ అనేది రజతోత్సవంలో కనిపించింది అన్నటువంటి ఆ లైన్ అవి రాయడం, అంటే ఇది బీజేపీకి ప్లస్ అవుతుంది కాబట్టి మేబీ బీజేపీ నుంచి ఏదో సపోర్ట్ ఉంది, లేదంటే బీజేపీ వెనకుందని ఒకటి. ఈవెన్ కాంగ్రెస్ కూడా క్వశ్చన్ వేస్తాను, ఎందుకంటే కాంగ్రెస్ లో చేరబోతున్నారు అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతోంది కాబట్టి మీ వరకు మీరు సమాధానం చెప్పండి. సో ప్యానల్ ఉన్న మిత్రునికి, హెచ్ఎంటీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఒకటి, ఈ రోజు మన తెలుగు రాష్ట్రం నుంచి అనేక సంవత్సరాలుగా ఉద్యమం చేసినటువంటి మందకృష్ణ మాదయ్య గారు ఈ యొక్క పద్మశ్రీ అవార్డు, వారికి కూడా అభినందనలు, వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది బీఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ప్రారంభంలో అది ఒక తెలంగాణ ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి పార్టీ, క్రమంగా అది కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి పరిమితమైన పార్టీ. ఇది మన అందరం కూడా చాలా గమనించాల్సినటువంటి అంశం. సో ఇది ఉద్యమం అనేక మంది త్యాగాలతో వచ్చినటువంటి ఈ తెలంగాణలో సో అధికారం అనేది కేసీఆర్ యొక్క కుటుంబ సభ్యులు మరి గత 10 సంవత్సరాలుగా పంచుకొని పాలించారనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా తెలిసినటువంటి అంశం. అయితే ఈరోజు తెలంగాణలో కేసీఆర్ తర్వాత వారసుడు ఎవరు, టిఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి నెక్స్ట్ వారసుడు ఎవరు అంటే ఈరోజు చాలా స్పష్టంగా కేటీఆర్ ను ప్రమోట్ చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం భాగస్వామ్యం చేసినటువంటి హరీష్ రావు విషయంలో ఈ రోజు పక్కన పెట్టారనేది హరీష్ రావుకు ఒకవైపు ఉంది. రెండోది, ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగానే కవిత గారు న్యాచురల్ గానే ఆమెకు రాజకీయమైనటువంటి చైతన్యం ఉంది కాబట్టి సో భవిష్యత్తు మాకు తెలంగాణ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో లేదు అనేటువంటి ఒక అవగాహన కూడా ఆమె వచ్చింటది. ఎందుకంటే ఆమె ఈ యొక్క 25 సంవత్సరాల యొక్క వాళ్ళ యొక్క రజతోత్సవాలు జరుగుతున్నప్పుడు నిజంగా కూడా రాష్ట్రంలో తిరిగింది అంతా. మరి తిరిగినప్పుడు ఈ రోజు ఆమె ప్రస్తావించినటువంటి ఏదైతే లేఖలో ప్రస్తావించినటువంటి అంశాలు ఉన్నారో అంత ముఖ్యమైనటువంటి నాయకురాలు మరి ఒక సభ ద్వారా తెలంగాణ సమాజాన్ని కావచ్చు, ఆ పార్టీ యొక్క స్టాండ్ ఏమి ఇవ్వాలనేది మరి ముందే వాళ్ళందరూ కూడా యువకర్తలందరూ కూడా డిస్కషన్ చేసి ఉంటారు కదా. ఈరోజు కేసీఆర్ ఇవన్నీ డిస్కషన్ చేసే ప్రజలు ఏం చెప్తారు అని చెప్పి చూసుకుంటూ వచ్చాం. సరే, మనం ఆ రోజు చూసాం, ఆయన పూర్తి అరిగిపోయినటువంటి రికార్డ్ వేసుకున్నారు. ఆయన యొక్క రజతోత్సవంలో కేసీఆర్ మాట్లాడినటువంటి ఈ యొక్క విషయాలకు ప్రజలు కూడా ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. సో ఈ రోజు ఆమె స్వతహాగా మరి తన యొక్క రాజకీయమైనటువంటి భవిష్యత్తు కావాలి కాబట్టి సో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ లో ఆమె అంచనాలు వేసుకున్నప్పుడు భవిష్యత్తులో మరి ఎవరు ఆమెకు అవకాశం ఏంటంటే కేటీఆర్కే ఉంది, నాకు లేదనేది ఒక కన్క్లూజన్కి వచ్చింటది. సో అదే ఫ్రస్ట్రేషన్ లో మరి ఏదైతే లేఖ రాసిందో మరి పబ్లిక్ వాళ్ళ తన తండ్రికి రాసిందో, లేఖ రాయడం ఓకే, ఒకవేళ ప్రస్తావన చేయాలని అనుకున్నప్పుడు సమస్యల మీద రాయొచ్చు. కానీ మరి తన తండ్రి దేవుడు, పక్కనున్న వాళ్ళు దయ్యాలు అనంటే మరి పక్కనున్నది ఎవరు? ఇలా మన అందరం చర్చ చూసాం, 10 ఏళ్ళలో పక్కనున్నది ఎవరు? సో అటు కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, లేకపోతే సంతోష్ గారు ఉన్నారు, ఇంకా ఒకరిద్దరు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళని ఉద్దేశించే కదా దీంట్లో రాసింది. లేదు, ఒకవేళ దయ్యాలు ఉన్నారు అని అనుకుంటే ఎవరు దాంట్లో ఆమె ప్రస్తావన చేయొచ్చు కదా. మరి నేరుగానే ఒకవేళ దాంట్లో ఉన్న దాంట్లో నిజంగా కూడా కేటీఆర్ యాక్టివ్ గానే ఉన్నారు, హరీష్ రావు బాగానే ఉన్నారు అనుకున్నప్పుడు ఇంకా కేసీఆర్ ను డైరెక్షన్ చేస్తున్నది లేకపోతే వాళ్ళని మారుస్తున్నది ఎవరో కవిత నేరుగా వాళ్ళ పేర్లు పెట్టి అడగవచ్చు. సో లేఖ రాసే విషయంలో బీజేపీ వెనకుంది, ఎందుకు అనంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయింది అన్నటువంటిది ఒకటి జనాల్లో మాట్లాడుకుంటున్నారు, ఈవెన్ పార్టీ శ్రేణుల్లో కూడా మాట్లాడుకుంటున్నారు.
బీజేపీలోకి వెళ్లే అవకాశం కావచ్చు, లేదంటే బీజేపీ గురించి మరీ 2 నిమిషాలే మాట్లాడారు అని చెప్పినటువంటివి కావచ్చు. అంటే బీజేపీ వైపు చూడడమా, లేదంటే ఓవరాల్గా పార్టీయే మీరు కలిసిపోయారని చెప్పడమా? సో ఇటువంటివి చేయడం బీజేపీకి ప్లస్ అవుతుంది అన్నటువంటి ప్రచారం దీనిపైన. ఒకటండి, ఇప్పుడు ఆమె మాట ప్రస్తావన చేసిందంటే ఆమె అసంతృప్తి బీజేపీ పై ఉన్నట్టే కదా. మన లేఖ ప్రకారం ఆమె బీజేపీలోకి వస్తుందనేది ఎలా వస్తుంది? సో ఆమె వస్తుంది కాదు, సపోర్ట్ చేయడం అనేది 2 విధాలుగా ఉంటుంది కదా. అంటే నేను ఏమంటుంటే బీజేపీ గురించి మీరు తిట్టలేదు, బీజేపీ గురించి ప్రస్తావన చేయలేదు అనేది ఆమె ఆరోపణ. సో నేనేమంటున్నానంటే ఈ ఆరోపణలు ఎవరు చేయించారు? ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తి వైఫల్యం చెందింది. సో మనం గతంలో కూడా చూసాం, చెల్లెళ్లను బాణాలు వదిలేటటువంటి అంతమందుకు అన్నలు వదిలిన బాణాలు ఆ రోజు షర్మిల అని చెప్పేసి జగన్ వదిలిన బాణం అనుకున్నాం. అది మళ్ళీ రివర్స్ జగన్ కే పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సో ఇవాళ మళ్ళీ ఈ బాణం కేటీఆర్ మీద ఎవరు మళ్ళీ టీఆర్ఎస్ మీద ఎవరు చేపిస్తున్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఇక బాణం వదిలింది కాబట్టి ఆమె బీజేపీ గురించి ఆలోచన మాట్లాడింది. ఓకే, మరి దీనికి సమాధానంగా మనం చరణ్ కౌశిక్ యాదవ్ గారి వర్షన తీసుకోవాలి. ఆయన కూడా జాయిన్ అయ్యారు. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి చరణ్ గారు. నమస్తే మేడం. ఏంటి వెనక మీరే ఉన్నారంట? షర్మిల గారి లాగా కవిత గారి బాణం వదిలింది కాంగ్రెస్ పార్టీయే అన్నటువంటిది, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కవిత జాయిన్ అవ్వబోతున్నారు, ఆ మంతనాలు జరుగుతున్నాయి అన్నటువంటి చర్చలు కూడా నడుస్తున్నాయి. ఏంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ నుంచి బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే లేఖ బయటికి రాకముందు రేవంత్ రెడ్డి గారు ఆ లేఖను బయట పెట్టిండు, రేవంత్ రెడ్డి గారే రాపిచ్చిండు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తర్వాత కల్వకుంట్ల ఖైదీగా నేనే రాసిన కేసీఆర్ గారు దేవుడే కానీ దయ్యాలు చుట్టున్నారు. మరి దేవుని చుట్టూ దయ్యాలు ఉండరు, దేవుని చుట్టూ దయ్యాలు ఉంటారా మేడం? మీరు చెప్పండి. దేవుని చుట్టూ దయ్యాలు ఉంటే మరి దేవుడు ఎట్టయితాడు? ఆ దయ్యాలు ఎవరో చెప్పలేము. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పిన బీఆర్ఎస్ పార్టీ దయ్యాలంటే ఇప్పుడు ఆ కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటిది ముగ్గురే, ఆ కేటీఆర్ గారు, లేకపోతే సంతోష్ రావు గారు, వంశీధరరావు గారు. హరీష్ రావు గారి గురించి ఆమె కొంత సానుభూతి వ్యక్తం చేసే ప్రయత్నమే చేసింది. ఎందుకంటే హరీష్ రావు గారి విషయంలో కొంత వారి పూట వేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. అదే కాకుండా కేసీఆర్ గారికి చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. కల్వకుంట్ల కవిత గారు అడిగినటువంటి ప్రశ్నలు సమాధానం కేసీఆర్ గారు చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారే, బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారే. కాబట్టి కేసీఆర్ గారు, కల్వకుంట్ల కవిత గారు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు కూడా మిగిలి ఉన్నాయి. తెలంగాణ సమాజం అంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు కేసీఆర్ గారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కరీంనగర్ లోకల్ బాడీ కావచ్చు, గ్రాడ్యుయేట్ టీచర్ సెలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడంతో ప్రధానంగా భారతీయ జనతా లాభం జరిగింది, కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగిందని చెప్పేసి మాట్లాడింది. మహబూబ్నగర్ లో గతం లోకల్ బాడీ ఎలక్షన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి భారతీయ జనతా పార్టీ చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగింది. కాబట్టి ఇక్కడ లోపాయికారికి ఒప్పందం కావచ్చు, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కలిసిపోతున్నాయని చెప్పి ప్రయత్నం కావచ్చు. వక్ఫ్ బోర్డు విషయంలో ఎక్కువసేపు అంటే ఈ ప్రొజెక్షన్ తీసుకొచ్చింది వెనకుండి కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీలోకి కవిత వెళ్లాలని చూస్తున్నారు. ఒకవైపు అటు నుండి కూడా అటువంటి ఆఫర్ నడుస్తోంది. సో వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కూడా కవిత లేఖ వెంట అడిగించినటువంటివి, ఆ పాయింట్స్ ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు షర్మిల విషయంలో గుర్తుపెట్టుకోండి, అప్పుడు కూడా షర్మిల గారి విషయంలో నరేంద్ర మోడీ గారు మీరు చూసిరండి, మన ప్రగతి భవన్ ముందు షర్మిల గారు కూర్చొని కారులో ఉంటే పెద్ద ఎత్తున ఆనాడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ట్వీట్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే వాళ్ళు షర్మిల గారిని ఫస్ట్ డైరెక్షన్ లో భాగంగా ముందు తీసే ప్రయత్నం చేసినప్పుడు కొంత ఎక్కడో నష్టం జరుగుతుందని చెప్పేసి భావించి తను తెలంగాణ నుంచి ఆంధ్రకు షిఫ్ట్ కావడంతో వాళ్ళు వ్యూహాన్ని మార్చుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటే మరి షర్మిల గారిని గతంలో మనమే చేపించడం అవుతుంది, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారితో మనం సాన్నిహిత్యంగా ఉండలేమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావించింది. ఎందుకంటే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ గారు. ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారితో భారతీయ జనతా పొత్తు పెట్టుకోకున్నా కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తి మాట భారతీయ జనతా పార్టీ అన్నట్టు భారతీయ జనతా పల్లెత్తి మాట జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అవసరం వస్తుంది కాబట్టి షర్మిల గారితో భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు. తన పరిస్థితి ఏంది, భారతీయ జనతా పార్టీలో తీసుకున్నప్పుడు ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి తను షర్మిల గారు వచ్చిన సందర్భం. తెలంగాణ రాష్ట్రం కూడా బీజేపీ అంటే మీరు చూడండి, ఖచ్చితంగా చూడండి, బాబు జాగృతి పార్టీ అయిపోయింది ఇప్పుడు. అది భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జాగృతి పార్టీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కవిత బయట ఉన్నా కూడా రేపు భారతీయ జనతా పార్టీతో సఖ్యత మెయింటైన్ చేసే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తండ్రి కొడుకునైనా విడదీస్తుంది, తల్లి తండ్రినైనా విడదీసి వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఏ విధంగా ఆడుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో ఎక్కడైనా చూడండి, అజిత్ పవార్ గారిని
అత్యంత అవినీతి పరుడు, నేషనల్ కరప్షన్ పార్టీ. ఇప్పుడు చరణ్ గారు లేఖ విషయం తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా కూడా ఒకవైపు బీజేపీతో కలుస్తారని చెప్పడం కావచ్చు, వక్ గురించి మాట్లాడలేదని చెప్పడం కావచ్చు, అసలు 2 నిమిషాలే ఎలా మాట్లాడతారు అని రాయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగానే చూడొచ్చు కదా. ఒకవైపు కాంగ్రెస్ కు సంబంధించే కొంచెం గట్టిగా అననట్టు అనిపించింది. రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు అనలేదు, కాంగ్రెస్ పార్టీ అనేదంత అన్నారు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద అన్న ఉపయోగం లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవిత గారికి సంబంధం లేనప్పుడు కేంద్రంలో వాళ్ళకి సంబంధాలు. ఎందుకంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు కేసులు పోవాలంటే ఎవరు కావాలా? మేం కాదు, భారతీయ జనతా పార్టీ కావాలా. ఎందుకంటే మీరు చూసిరు కేసులంతా భారతీయ జనతా పార్టీలు ఉన్నారు. మీరు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాల్ శర్మ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఈడీ సిబిఐ కేసు అయితే తను పోయింది ఎక్కడ? భారతీయ జనతా పార్టీ పోయిండు, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అయింది. సువేందర్ అధికారి టీఎంసీ పశ్చిమ బెంగాల్లో టీఎంసీలో ఉన్నప్పుడు మంత్రి ఉన్నప్పుడు ఈడీ సిబిఐ కేసు అయితే తను భారతీయ జనతా పార్టీలో పోయి ఇప్పుడు చరణ్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అండి, చరణ్ గారు స్ట్రైట్ క్వశ్చన్. మీరు అధికారంలో ఉన్నారు, ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నీ కూడా అధికార పక్షానికే గురిపెడతాయి. ఏ రాష్ట్రంలోనైనా అదే జరుగుతుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అనుకున్న ఏదైతే టైం పీరియడ్ పెట్టుకుంటారో నో డౌట్ అన్ని రాష్ట్రాలకు సంబంధించి అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎంత చేసినా కూడా అధికార పక్షానికి సంబంధించి అయితే బాణం ఎక్కువ పెట్టడం అయితే జరుగుతుంది. బట్ అనుకున్నంత స్థాయిలో కాంగ్రెస్ పైన అటువంటివి కనిపించలేదు. సో కాంగ్రెస్ వెనక ఉండి ఒక రేపటి రోజున పార్టీలోకి తీసుకునేటువంటి వ్యూహమే ఇందులో ఉంది. ఒకవైపు ఆల్రెడీ మంత్రాలు జరుగుతున్నాయి, కానీ కాంగ్రెస్ లో కొంతమంది మాత్రం వద్దు, ఇప్పటికే నిందల పాలయ్యాము, మళ్ళీ ఒకవేళ చేర్చుకుంటే అది మనమే వెనుకుండి చేయించినట్టు అవుతుందని చెప్పేసి ఆపుతున్నారు అన్నటువంటి రకరకాల చర్చలు. ఇది చర్చలే, ఇది అంటే తెలిసినటువంటి పూర్తి స్థాయిలో తెలిసిన ఇన్ఫర్మేషన్ కాదు, మీ పార్టీలో జరుగుతున్న చర్చలు, మీ నేతలు మాట్లాడుతున్న మాటలు. మేడం ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాలంటే ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఏ వ్యక్తి కూడా అందరూ భారతీయ కేసులు వేరే పార్టీలు ఉన్నప్పుడు అయితే తర్వాత వాళ్ళు తేలేదు కానీ తర్వాత మెర్జ్ చేసి కానీ భారతీయ జనతా పార్టీ. మీకు గాలి జనార్దన్ రెడ్డి కేసు తీసుకోండి, దేశంలో ఎవరినైనా తీసుకో, అజిత్ పవార్ కేసు తీసుకుంటారా, సుజనా చౌదరి తీసుకుంటారా, సీఎం రమేష్ గారు తీసుకుంటారా, ఏదైనా తీసుకోండి. మీరు దేశంలో ఎక్కడైనా లాస్ట్ జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ బ్రదర్ ని కూడా లాస్ట్ భారతీయ జనతా పార్టీ తీసుకున్న సందర్భం. అజిత్ పవార్ ని తీసుకొని ఏకంగా ఆర్థిక శాఖ ఇచ్చిందంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. తండ్రి కూతురు విడదీస్తారు, తండ్రి కూతురు తర్వాత అవసరం ఉంటే ఇద్దరు మద్దతు కూడా తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈడీ సిబిఐ ఈడీ కేసులు పోవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగన్న కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, సోషల్ జస్టిస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద పోరాటం చేసుకుని జనగణలో కులగన్న ఉండాలని చెప్పేసి ఢిల్లీ జంతర్ ధర్నా చేసుడు, తర్వాత కేంద్ర ప్రభుత్వం జనగణలో కులగన్న పెట్టే ప్రయత్నం. కాబట్టి ఈ మైలేజ్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి వస్తుందో కాబట్టి కల్వకుంట్ల కవిత గారి రూపంలో ఒక పార్టీని పెట్టిస్తే బాగుంటుందని చెప్పేసి దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు నడిపిస్తా ఉంది. భవిష్యత్తులో మీరు చూస్తారు. తర్వాత తెలియదంతా భారతీయ 4వ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే దేశంలో ప్రతి పార్టీ అవసరం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తారు. ఎందుకంటే 2014లో కాంగ్రెస్ పార్టీ పూజ చెప్పారు, 19కి వస్తారు బాలాకోట్, పుల్వామా. అంటే మీ ప్రెడిక్షన్ ప్రకారం ఏంటి? ఇప్పుడు ఒకవేళ 4వసారి రావాలి అని అనుకుంటే అటు బీఆర్ఎస్ తో ఒకవేళ కావాలి అనుకుంటే కలిసే అవకాశం, కాంగ్రెస్ తోనైతే కలవదు కదా. సో ఆ పార్టీని విడగొట్టి చీల్చి ఏదో చేస్తే వాళ్ళకేం ఉపయోగం? మేడం బీఆర్ఎస్ పార్టీ చీలిస్తేనే బీఆర్ఎస్ పార్టీ భారతీయ పొత్తు పెట్టుకుంటే మీరు చెప్పినట్టు ఇంటారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం కోసం ఒక ఫెమిలియర్ ఫిగర్ కావాలి కదా. కల్వకుంట్ల కవిత గారు కూతురు, ఆమె ఎమ్మెల్సీ చేసింది, ఎంపీ చేసింది. కవిత గారికి సపోర్ట్ చేస్తే కవిత గారు ఏమైపోతారు? ఇప్పుడు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న తర్వాత చీల్చిన తర్వాత కవిత గారిని ఎట్లా సెట్ చేస్తారు అనుకుంటున్నారు వాళ్ళు? మీరు మేడం ఇప్పుడు పురంధేశ్వరి గారు చూడండి ఒకసారి, ఎన్టీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ అంటే బద్ద శత్రువు అని, కానీ కూతురు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు కేంద్ర మంత్రి అయింది. తర్వాత తను బీజేపీ నుండి వాళ్ళ ఆయన వైసీపీ నుంచి పోటీ చేసారు. ఒక ఇంట్లో ఒక రోజు కలిసి ఉండే వాళ్ళు, ఒకరు ఎన్సీపీలు ఉన్నారు, ఒకరు వైసీపీ ఉన్నారు, ఒకరు భారతీయ జనతా పార్టీ ఉన్నారు. ఇప్పుడు తను దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వచ్చి టీడీపీలు ఉన్నారు. రాజకీయాలు ఎప్పుడు ఏదైనా సాధ్యమే. కాబట్టి ఒకసారి దత్తాత్రేయ గారి సమాధానం చెప్పుకునే అవకాశం ఇద్దాము. శ్రీవర్ధన్ గారు, బీజేపీకి సంబంధించి మీ వాయిస్ తీసుకుంటాను, బట్ దత్తాత్రేయ గారు ఒకవైపు కవిత గారు వెళ్ళడమే కాదు, కవిత బాటలోనే గ్రేటర్ కు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆలోచిస్తున్నారు అన్నటువంటిది. అంటే ఇంత పెద్దగా, అంటే ఏదో ఒక చిన్నగా కాంగ్రెస్ లో జాయిన్ ఆలోచన చేస్తున్నారు అన్నట్టుగా కాదు. ఒకవైపు గ్రేటర్ ఎమ్మెల్యేలు కూడా ఆలోచిస్తున్నారు, ఒకవేళ కవిత వెళ్తే వెంట మనం కూడా వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నారు. ఇటువంటి ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది దేశంలో రాష్ట్రంలో మునిగిపోయే నావలోకి పోయి ఎవరైనా స్విమ్మింగ్ చేసి బ్రతికి బయట పడతారండి. దాంట్లో చెప్పండి, మీరు చెప్పండి. ప్రస్తుత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని ఎవరైనా ఆదరించే పరిస్థితి కానీ దాంట్లో చేరే పరిస్థితి కానీ చేసే ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు అధికారంలో ఉన్నారండి.
అధికారం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి మన నాయకుడు చాలా స్పష్టంగా చెప్పిండు. 2.5 సంవత్సరాలు తప్పదు, మనం భరించాల్సిందే. ఇప్పుడు ఏమి దత్తాత్రేయ గారు క్షమించాలి భరించాల్సిందే. మధ్యలో వస్తున్నామని. ఒకటి, చెప్పండి. ఇప్పుడు మీరు వాళ్ళని మునిగిపోయే నావా అంటున్నారు. బీఆర్ఎస్ లో ఆల్రెడీ చీలికలు మొదలయ్యాయి, రకరకాల ఈక్వేషన్స్ తోని 3-4 ఉన్నారు, నేను సీఎం అంటే నేను సీఎం అన్నటువంటి కొట్లాటలు మొదలయ్యాయి, బిడ్డ కూడా పక్కకు జరుగుతోంది, అది మునిగిపోయే నావా అని చెప్పేసి అటు కాంగ్రెస్ అంటోంది, మరోవైపు బీజేపీ అంటోంది. ఇప్పుడు ప్రస్తుతం నన్ను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మనం అనుకోవచ్చా మునిగిపోయే నావాని? రెండు విషయాలండి ఇక్కడ. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రాబల్యం అనేటువంటి పూర్తిగా తగ్గిపోయింది. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 హామీలు ఓవరాల్ గా 420 హామీలను అమలు చేయడంలో విఫలమైంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వము ప్రతిరోజు ఘర్షణలే కదా. గాంధీ భవన్ ముందు పోయి మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారు ఏం చేసిండ్రండి? ధర్నా చేసిండ్రు. ఇంకొక నాయకుడు పోయి అక్కడ దిశబొమ్మలు గాలబెడుతున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున మంత్రివర్గ విస్తరణ కోసం పోయి ఢిల్లీలో పడిగాపులు కాస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో అధిష్టానం లేదు. రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షునికి అవకాశం ఇస్తారు కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఈయన బీజేపీతో చేతులు కలిపి ఆ మోడీ గారితో అలై బలై చేసుకొని తిరుగుతా ఉన్నాడు కదా పెద్దన్నతోటి. ఇక ఈయన పరిస్థితి ఏంటి అర్థమైపోయింది ఇవాళ. ఇప్పుడు కవిత గారితో మరి అంత ఫ్రీగా మాట్లాడకుండా ఈ మధ్యవర్తిత్వం ఎందుకు? వాళ్ళు కూడా ఇప్పుడు అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ప్రతిదానికి ఢిల్లీకి అనేది ఒక లైన్ పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళ దగ్గర సమస్యలకు సంబంధించి కూడా కూర్చొని మాట్లాడలేని సిచ్యువేషన్ అంటే ఇప్పుడు కవిత గారి ఇష్యూని ఎట్లా చూద్దాం? కవిత గారు కూడా అదే తిరుగుబాటు ఎగరేసినట్టే కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, కవిత గారు అనేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కేసీఆర్ గారికి కాళేశ్వరం విషయంలో నోటీసులు ఇచ్చినా, హరీష్ రావు గారికి ఇచ్చినా, మొన్న అమెరికా వెళ్ళబోతున్న ముందు కేటీఆర్ గారికి ఈ కార్ రేస్ లో ఉన్నటువంటి అంశంలో నోటీసులు ఇచ్చినా కూడా చాలా స్పష్టంగా ఖండించింది. ఇగో ఇది రాజకీయ కుట్రలో భాగంగానే మా పార్టీలో ఉన్నటువంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ రోజుకొక విషయం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇవాళ వర్షాలు పడి రైతులు ఇబ్బందులు పడతా ఉంటే అటువైపు చూసే నాదుడు దిక్కులేడు. ఇప్పుడు వర్షాలు పడి మాన్సూన్స్ రానే వచ్చేసినాయి, ఋతుపవనాలు రానే వచ్చేసినాయి, వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. విత్తనాల మీద ఇప్పటి వరకు దత్తాత్రేయ గారు లేఖ రాసింది మీరు, మీటింగ్స్ పెట్టింది మీరు, అంటే సొంత సైన్యం ఏర్పాటు చేసుకునే దిశగా యాక్టివ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే గతంతో పోలిస్తే సైలెంట్ లేదు కొత్త అని కాదు, ఇప్పుడు ఒక 4-5 మంత్స్ నుండి చూసుకుంటే సిచ్యువేషన్ లో ఇప్పుడు కాస్త యాక్టివ్ గా అయినట్టు సొంత సైన్యం పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపించినట్టు అనిపించింది కవిత గారికి. సో ఇటువంటి వాటి మీద మనం మాట్లాడుకుంటున్నాం. సో అక్కడ వాళ్ళు డైవర్ట్ చేసింది ఏముంది? వినండి మేడం, ఇప్పుడు రాజకీయాలలో అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి అంశాలపైన సమయాలు కేటాయిస్తారు కాబట్టి పార్టీ సమీక్ష సమావేశాలు కానీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ మీద క్లారిటీగా ఆమె వర్క్ చేసుకుంటుంది. మీకు ఇంకో విషయం, కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పార్టీ అంతర్గత సమావేశంలో జాగృతి తన పని తను చేసుకుంటుంది అని చెప్పారు. కవిత గారు ఒక అంశంలో లేరండి, మీరు గుర్తుపెట్టుకోండి. అధికారంలో రాకంటే ముందు నుంచి కూడా తెలంగాణ బొగ్గుగన కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. వాళ్ళ సమస్యలను ఎక్కడికక్కడ అడ్రస్ చేస్తా ఉన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలకు వినతి పత్రాలు ఇచ్చారు, లేఖలు రాశారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సింగరేణి విషయంలో సింగరేణిని అమ్మేద్దామనే ప్రయత్నం చేస్తే 2 పార్టీలు కలిసి ఆమె ఆ విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇవాళ బీసీలకు సంబంధించిన అంశాల్లో యూపీఎఫ్ పెట్టిపిచ్చి యూపీఎఫ్ తో పోరాటం చేస్తా ఉంది. ఇవాళ ఈ రోజు ఒక్కరోజు ఏర్పాటు చేసింది కాదు కదా, అందులో భాగంగా సంఘాలను పటిష్టం చేస్తా ఉంది. ఇప్పుడు మన జాగృతికి సంబంధించిన కమిటీలను ప్రకటించింది, విద్యార్థి విభాగం, యువజన విభాగం, మహిళా విభాగం. ఇవాళ సింగరేణి కార్మిక సంఘంలో కూడా మహిళా విభాగాన్ని ప్రకటించాలనుకుంటుంది. అందులో ఉన్నటువంటి యువజన విభాగాన్ని, కార్మిక విభాగాన్ని యాక్టివ్ చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా జరుగుతుంది. ఇప్పుడు యూపీఎఫ్ కూడా ఏమన్నారు, జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిండ్రు. ఏ బీసీ సంఘానికి రాని క్రెడిబిలిటీ కవిత గారు ఇచ్చిన నాయకత్వంలో జరిగినట్టు యూపీఎఫ్ కి ఎందుకు వచ్చింది అంటే మేడం, ఒక 3 అంశాలు. కవిత గారు మీటింగ్ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తలొక్కి సావిత్రి పూలే గారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించింది. రెండోది, కవిత గారు పూలే గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టాలంటే రేవంత్ రెడ్డి గారు వెళ్లి అసెంబ్లీ సెక్రటరీ ముందర ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లో స్థలాన్ని చూసి ప్రకటించే విగ్రహం పెడతామని ప్రకటించిండ్రు. సో ఇదే కాదు, 42% రిజర్వేషన్ల విషయంలో 3 బిల్లులు పెట్టాలని పోరాడిండ్రు. 1 రాజకీయ రిజర్వేషన్లు, 2 విద్యా రిజర్వేషన్లు, 3 ఉద్యోగ రిజర్వేషన్లు. కాంగ్రెస్ పార్టీ 2 బిల్లులు తెచ్చింది. 1 రాజకీయ రిజర్వేషన్లు, 2 విద్యా ఉద్యోగాలు కలిపి 1 బిల్లు తెచ్చింది. ఈ స్పష్టంగా ఏదైతే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చట్టపరమైన అంశాల మీద అవగాహన ఉన్న నాయకులుగా ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి వేరే పార్టీ అయినా కూడా కాంగ్రెస్ నుంచి పని చేయించగలిగారే కానీ 10 ఏళ్లు అధికారంలో ఉన్న కవిత గారు ఏం చేయలేకపోయారన్న బాధ కవిత గారికి ఉందా? ఇంకొకటి, మీరు అడిగినటువంటి సమాధానానికి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఏమన్నారు కవిత గారు, సామాజిక తెలంగాణ అనేటువంటిది ఇప్పుడున్న మనన్న ముందున్న లక్ష్యం.
అంటే చాలా పార్టీలు ఏమన్నారు, మీ పార్టీలో సామాజిక తెలంగాణ సాధ్యమేనా, మీ పార్టీలో సామాజిక తెలంగాణ పాటించండి ముందు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. కవిత గారు ఏమన్నారు, 10 సంవత్సరాలలో అట్టడుగున ఉన్నటువంటి ఎరుకల కులము, గంగిరెద్దుల కులము, వంశరాజుల కులాలకు కూడా అవకాశాలు దక్కలేదు. ఏ అవకాశాలు? రాజకీయ అవకాశాలు దక్కాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను జిల్లాల పర్యటనలో భాగంగా వెళ్ళి చూస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరి ఉండొచ్చు, ఆ సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళకు ఊరట లభించుండొచ్చు, కానీ రాజకీయ అంశాల విషయంలో ఖచ్చితంగా వాళ్ళకు కూడా రాజకీయ ఒకసారి శ్రీవర్ధన్ గారి వాయిస్ కూడా తీసుకుంటారు. కన్క్లూడింగ్ రండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, శరణ్ గారు మాట్లాడుతూ బీజేపీ వెనకుంది అనేది మాత్రం ఒక పాయింట్. ఓవరాల్ గా ఆయన మాట్లాడిన దానికి సంబంధించి చూసుకుంటే మీ సమాధానం ఏంటి? ఓకే, ఇప్పుడు చరణ్ గారు మాట్లాడిన అంశాలు, ఇటు మిత్రుడు దత్తాత్రేయ మాట్లాడిన అంశాలు మీరే చెప్పండి. ఈమె కవిత గారు లేవనెత్తినవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు వాటిని కూడా సాకారం చేస్తా ఉన్నాడు. మరి కవిత గారు తెలంగాణకు ముందు ఆమె నాయకురాలు గారు, ఆమెకు తెలంగాణ మీద, సామాజిక తెలంగాణ మీద అవగాహన లేదు. 10 సంవత్సరాలు మరి తన తండ్రి తాను జాగృతి లో ఉండి ఏదైతే ప్రశ్నలు రైజ్ చేసిందో మరి 10 సంవత్సరాలు కేసీఆర్ నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు వారు చేస్తున్న ఉద్యమం కారణంగా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం మరి అన్ని కూడా ఆమె మాటలన్నీ కూడా వీళ్ళు ఆమె ఇస్తున్నటువంటి ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందని చెప్పేసి దత్తాత్రేయ చెప్తున్నారు. మరి దీంట్లో మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి మీరు. ఇలా కవిత కాంగ్రెస్ వైపు ఉందా లేకపోతే బీజేపీ వైపు ఉందా? ఇలా లేఖ రాసింది ఎందుకు రాసింది ఆమె? ఇలా రాసిన లేఖలోనే చాలా స్పష్టంగా రాసింది బీజేపీని మనం టార్గెట్ చేయలేదని చెప్పేసి ఆమె రాసింది. సో ఈ లేఖ ఆధారంగా ఆమె యొక్క ఆలోచన ఏంది? ఆమె కాంగ్రెస్ వైపు పోవాలని ఉందా లేకపోతే బీజేపీ వైపు పోవాలని ఉందా? దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? వీళ్ళన్ని కూడా తిప్పి 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 మలుపుతా ఉన్నారు. ఇలా మరి రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి. అయితే వాళ్ళు బీజేపీలోకి వచ్చిండ్రా? మాట్లాడేటప్పుడు దేశంలో ఉన్నటువంటి ఈడీలో ఉన్న వాళ్ళందరూ బీజేపీ పార్టీలోకి వచ్చిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద నోటుకు అంటే శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు సోనియా గారు, రాహుల్ గారు, అంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళు పార్టీ అధినేతలు, వాళ్ళు ఎట్లా బీజేపీకి వచ్చారా అన్నటువంటి క్వశ్చన్ చేయగలుగుతాం. మిగతా నేతలు కేసులు ఫేస్ చేసే వాళ్ళ సిచ్యువేషన్ వేరు, వాళ్ళకి సంబంధించి ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాలు వేరు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తారా అండి? కాదు, కౌశిక్ యాదవ్ గారు అదే అంటున్నాడు కదా, తండ్రిని, బిడ్డను, కూతుర్ను వీళ్ళందరినీ కూడా వేరు చేస్తారు, వీళ్ళకి అవసరం ఉంది. ఇవాళ తెలంగాణలో మాకు ఎవరు మాకు నాయకత్వం ఉందండి. ఇలా కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, ఇలా ఈటల రాజేందర్ గారు ఉన్నారు, డికే అరుణ గారు ఉన్నారు, రఘునందన్ రావు గారు ఉన్నారు, అటు అరవింద్ గారు ఉన్నారు, ఇలా ఎమ్మెల్యేలు ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీకి నాయకత్వం కోసం ఈ రోజు కవిత గారు నాయకురాలుగా ఉంది. అదేంటి శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ లోకి నేతలు వస్తే చేర్చుకోవట్లేదా? ఇతర పార్టీ నేతలు, ఇప్పుడు ఈటల గారు బయట నుండి వచ్చిన వాళ్ళే, గతంలో కోమటిరెడ్డి గారు వస్తే బీజేపీ వ్యూహాత్మకంగా కవిత గారిని చేసుకోవాలి, కవిత గారితో తీసుకొచ్చుకొని బీజేపీ బలపడాలి. ఇది మా ఆలోచన ఏం కాదు. మా ఆలోచన చాలా క్లియర్ గానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో ఫెయిల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఆదరణ లేదు. ఈ యొక్క తెలంగాణలో కూడా ఇది చివరి కాంగ్రెస్ పార్టీ అధికారం అని చెప్పేసి వాళ్ళకు స్పష్టత ఉంది, వాళ్ళ నాయకత్వానికి స్పష్టత ఉంది, తెలంగాణ ప్రజానికానికి స్పష్టత ఉంది. ఇలా మనం కవిత ఎపిసోడ్ ఏదైతే తీసుకుంటున్నామో, ఇలా నేను ఒకటే అడుగుతున్నా, ఒక పార్టీలో ఒక నాయకుడు ఉన్నప్పుడు మళ్ళీ అనుబంధ సంఘాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇలా కవిత గారు ఏదో ప్యారలల్ గా నెట్వర్క్ చేస్తా ఉన్నారు కదా, ఆమె ఆ యొక్క పార్టీకి ఎంపీగా పనిచేసింది, ఆ పార్టీకి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నట్టు కవిత గారికి నువ్వు పార్టీలోనే భాగస్వామ్యం ఇవ్వచ్చు కదా. ఇలా కేటీఆర్ గారు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టావో, నువ్వు జనరల్ సెక్రటరీ పెట్టుకుంటావో, వైస్ ప్రెసిడెంట్ పెట్టుకుంటావో, నీ సిస్టమ్ ఏదైనా పెట్టుకో, నీ పార్టీగా పెట్టుకో. ఇలా ఒక వ్యక్తి ఒక పార్టీలో ఉండి ఒక నియమ నిబంధనలు చేస్తూ ఒక ప్యారలల్ నెట్వర్క్ లో మహిళా సంఘాన్ని, జాగృతిలో మహిళా విభాగం పెట్టుకుంటాం, కార్మిక విభాగం పెట్టుకుంటాం, మరి ఇంకా రకరకాల విభాగాలు పెట్టుకుంటాం అన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీలో ఆమె నాయకురాలా కాదా? ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిందా కాదా? ఇలా ఇప్పుడు ప్రతి పార్టీకి ఉంటాయి. ఇలా భారతీయ జనతా పార్టీకి యువ మోర్చా ఉంది, మహిళా మోర్చా, గిరిజన మోర్చా ఉంది, లేకపోతే ఎస్సీ మోర్చా ఉంటది, మైనార్టీల మోర్చా అని ఉంటది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా అనేక రకాలైనటువంటి ఉన్నటువంటి కమిటీలు ఉంటాయి. ఇలా మరి ఆ కమిటీలను సమన్వయం చేసుకోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో అందువరకు నేను ఏమంటున్నానంటే, ఈ రోజు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వం గొడవ ఉంది. సో ఇవాళ న్యాచురల్ గానే మిత్రుడు అన్నట్టుగా కవిత గారికి రాజకీయమైనటువంటి ఆమె క్రియాశీలత ఉండాలని ఆమె అనుకుంటుంది. సో ఆమె యొక్క భవిష్యత్తు దీంట్లో ఉండదనేది ఆమెకు ఉన్నటువంటి అవగాహన. అందుకోసం
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పోయినప్పుడు ఈ రోజు షర్మిల గారికి ఒకటి ఎట్లయితే తెలంగాణ- బీజేపీ నేతలు ఆంధ్రాలో భవిష్యత్తులో ఏదైతే కాంగ్రెస్ అవకాశం ఇచ్చారో, అంటున్నారు, లేదంటే కొత్త పార్టీ పెడతారు అన్నటువంటి yes, నేనేమంటున్నానంటే అది ఆమె ఏం జరుగుతుంది అనేది 2-3 బీజేపీ విషయాలు. నేతల నుంచి ఎక్కువ వినిపిస్తోంది మాట. అదే అంటున్నా ఆమె ఆలోచనలో ఇవాళ నేను ఏమంటున్నా అక్కడ బీఆర్ఎస్ ఆమె ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి కథనాన్ని చూసినప్పుడు ఈ రోజు ఆ గతంలో షర్మిల గారు ఎట్లయితే అక్కడ నాయకురాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ అవకాశం తీసుకుని అక్కడ ప్రెసిడెంట్ చేసిందో, సో ఇక్కడ కూడా భవిష్యత్తులో ఇక్కడైతే నేను ప్రెసిడెంట్ కావచ్చు కాంగ్రెస్ పార్టీలో, లేకపోతే ఇంకా వేరే నాయకత్వం నాకు రావచ్చు అనేటువంటి ఆలోచన కూడా తాను రాజకీయంగా తన యొక్క ఆలోచనతో జరుగుతున్నటువంటి అంశాలు ఉండొచ్చు. అదేవిధంగా మన గతంలో కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారికి కవిత కావచ్చు కేటీఆర్ కావచ్చు వారికి ఉన్నటువంటి అనుబంధాల గురించి మనందరూ కూడా తెలుసు. సో దీంట్లో ఈమె కవిత ఇన్ని రోజుల తర్వాత అమెరికా పర్యటన వచ్చిన తర్వాత ఆమె లెటర్ ఎందుకు రాసింది? ఇలా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ మన తన యొక్క తండ్రిని కలవలేకపోతున్న సందర్భం ఎందుకు వచ్చింది? ఇది ఆమె స్పష్టంగా చెప్పాల్సిన అవసరం. అంటే గతంలో కూడా లేఖలు రాసా అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది రాసిస్తారేమో, దాంట్లో ఏముందండి రాసిస్తే? గతంలో ఏం లేఖలు రాసిందండి కానీ బయటికి రాలేదు అవి. ఇప్పుడు మామూలుగా నార్మల్ గా ఇచ్చినటువంటి లేఖను ఇది అని ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి విషయాన్ని బయట పెట్టారు అనేది కదా ఆవిడ మాట్లాడుతుంది. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు పరిశీలకులు బయట నుంచి వస్తారు, బీజేపీ పార్టీ కూడా పరిశీలకులు బయట నుంచి వస్తారు, రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలు ఉంటారు. సరే ఇది తెలంగాణ ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్ళకి పరిశీలకులు వాళ్ళ దాంట్లో ఉంటారు. సో నేనేమంటున్నా కవిత ఇంత ఉత్సాహంగా ఇంత పార్టీలో పార్టిసిపేషన్ ఉన్నటువంటి కవిత గారికి, నేను రజతోత్సవాల ముందు ఆమె తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి కవిత గారికి, సో ఆమె తన తండ్రితో ఏ విషయాలు మాట్లాడాలనేటువంటి అంశాలు ఆమెకు అవగాహన లేదా, లేకపోతే ఆమెకు సమయం లేదా, లేకపోతే కేసీఆర్ గారు ఆమెకు అవకాశం ఇస్తలేడా? ఏంటి దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంది? సో ఇవాళ కేసీఆర్ ఉన్నటువంటి మనందరూ కూడా తెలుసు, ఒకసారి కేసీఆర్ ఒక వ్యక్తిని దూరం పెట్టినప్పుడు ఇక తన దగ్గర తీసుకోవడం అనేది కేసీఆర్ కు ఉన్నటువంటి నైజం. ఇలా ఓన్లీ కేటీఆర్ ను ప్రమోట్ చేయాలని చెప్పేసి ఇలా వాళ్ళ కుటుంబం యొక్క కలహాలు కావచ్చు, ఎందుకంటే ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఏదైనా ఇవాళ కుటుంబ రాజకీయాలు ఉన్న పార్టీలు అన్ని కూడా ఒక భారతీయ జనతా పార్టీ తప్ప, దేశంలో కమ్యూనిస్టులు తప్ప అందరూ కూడా వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెట్టుకుంటే సంబంధించి ఆయన సమాధానం చెప్పుకుంటారు. చరణ్ గారు, ఇప్పుడు బీజేపీకి సంబంధించే క్వశ్చన్ చేశారు కానీ కాంగ్రెస్ కు సంబంధించిన క్వశ్చన్ కానీ లేదంటే అనట్లేదని కానీ ఒకటి. రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా ఇంతకుముందు దత్తాత్రేయ గారు అన్నారు, ఇప్పుడు 42% రిజర్వేషన్స్కు సంబంధించి కావచ్చు, లేదా పూలే విగ్రహానికి సంబంధించి కావచ్చు, కొన్ని ఏవైతే కవిత లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని పోరాటం చేసి సాధించారు అంటున్నారు దత్తాత్రేయ గారు. ఎట్ ద సేమ్ టైం మీరు అవి చేశారు, ఆమె అడిగింది కాబట్టి చేశారు, సో కాంగ్రెస్ వెనక ఉంది అన్నటువంటిది మరోవైపు. మేడం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత 1 సంవత్సరం కాలం పాటు ఎలక్షన్లు పెట్టకున్నా పర్వాలేదు కానీ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో 56% బీసీలుగా నిర్ధారించుకోవడం జరిగింది. కల్వకుంట్ల కవిత గారు ఏంటంటే మొదటి నుంచి ఒక వ్యూహాత్మకంగా ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మీరు కల్వకుంట్ల కుటుంబంలో చూడండి, మొన్న కులగన్న జరిగినప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు ఎక్కడ కూడా వారికి సంబంధించిన సమాచారం ఇవ్వలేదు. కానీ కల్వకుంట్ల కవిత గారు వారికి సంబంధించిన సమాచారం అంతా కూడా కులగన్నలో ఇచ్చిన సందర్భం మనం చూసినాం. తను ఇప్పుడే కాదు, చాలా రోజులు అంది జైలు వచ్చినప్పటి నుంచే తను ప్రత్యేకంగా ఉండాలనో లేకపోతే ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోవాలనో పార్టీ పెట్టాల ఆలోచనతో ముందుకు పోతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అధినాయకుడు కేసీఆర్ గారు కులగణకు సంబంధించిన సమాచారం వివరాలు ఇవ్వకుండా కూడా కల్వకుంట్ల కవిత గారు ఇచ్చిరు. భారతీయ జనతా పార్టీలో డికే అన్న గారు ఇవ్వలేదు. అదే కాకుండా కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు వివరాలు ఇవ్వకుండా కూడా కల్వకుంట్ల కవిత గారు ఆనాడు నమోదు చేసుకున్న పరిస్థితి. కాబట్టి ఆమె చాలా రోజులు అంది మదన పడుతున్నమాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన గుర్తింపు రావడం లేదు. అదేవిధంగా తను రాజకీయాలు మొత్తం పనిచేసి అమెరికా వెళ్ళిపో అని చెప్పేసి కేటీఆర్ గారు కేసీఆర్ గారు మందలిచ్చినట్టుగా కూడా చర్చ జరుగుతా ఉంది. కాబట్టి తను అప్పటి నుంచే కొంత మనస్తాపానికి గురై ఖచ్చితంగా నా రాజకీయం నేను చేసుకోవాలని చెప్పి ఆలోచన ఉంది. కాబట్టి తను కులగణలో తన వివరాలను కూడా సమర్పించిన సందర్భం నువ్వు చూసినావు. అదే కాకుండా తను అప్పటి నుంచే మాట్లాడు సోషల్ జస్టిస్ గురించి కానీ, పూలే గారి గురించి కానీ, లేకపోతే సావిత్రిబాయి పూలే గురించి కానీ ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం వారు చేస్తాం. ఏం కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత మిత్రులని December 3 వచ్చి 7వ తారీఖు నాడు కేబినెట్ విస్తరణ చేసుకున్న తర్వాత పూలే ప్రజాభవన్ గా నామకరణం చేసుకున్నాం. మొదటి అసెంబ్లీ సమావేశంలోనే కులగణ చేస్తామని చెప్పి తీర్మానం చేసుకున్నాం. దానికోసం 2 నెలల కాలం పాటు ఎమ్మెల్యేటర్లు, సూపర్వైజర్లు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజా సంఘాలకు ఒత్తిడి వస్తే రెండోసారి అవకాశం ఇచ్చినాం.
ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రజా సంఘాల ధర్నా చేయడానికి పోయి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి, బీసీలో ఓట్లు కావాలి కానీ బీసీలో కులగణన చేయడం లేదు, జనగణలో కులగణన ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఏకంగా భారత ప్రభుత్వం మీద ఎక్కువబడిన సందర్భం, తర్వాత భారత ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి. కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకున్న దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆధారం లేదు. మా పార్టీకి 99 మంది ఎంపీలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు ఎంతమంది ఉన్నారు మేడం? ఫస్ట్ సారి 2005లో 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 మంది, 2019లో 9 మంది. ఈ రోజు గుండు 0. ఎమ్మెల్యే ఎలక్షన్ లో 37% వస్తే మన ఎంపీ ఎలక్షన్ లో 17% తగ్గిపోయింది. 7 స్థానాల్లో కాంగ్రెస్ తో బీఆర్ఎస్ తో ఎందుకు ప్రాంతీయ లేదు. ఇలాగ దత్తాత్రేయ గారు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది అని చెప్పి మాట్లాడే క్రమానికి నేను ఆంతరిస్తాను. ఆ పార్టీకి 100 ఎంపీలు ఉన్నారు. అదే కాకుండా 204 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్. ఆ సెకండ్ స్థానాలు ఫస్ట్ వస్తే మేమే దేశంలో అధికారానికి వస్తాం. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా పోలిక ఉంటుందా మీరు చెప్పండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ, ఆంధ్రలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంటే భారతీయ జాగృతి పార్టీగా మారిపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత గారిని భారతీయ జనతా పార్టీ ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల దిశగా ఆలోచిస్తే రాష్ట్ర రాజకీయాలు ఆలోచిస్తే వాళ్ళకి ఏం లేదంటారా బీఆర్ఎస్ కు? ఆ ఈక్వేషన్స్ లో చూస్తే ఎంపీ స్థానాలను లెక్క పెట్టుకోవడం కన్నా కూడా ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి చూసుకున్నా కూడా వాళ్ళకు మీకు ఎంత 1.8% తేడాతో వాళ్ళు ఓడిపోయారు. మేడం అది పోయింది కదా, పరిస్థితి మారిపోయింది కదా. 2023లో పరిస్థితి అది ఉంటే తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ థర్డ్. తర్వాత ఏకంగా అధికార పార్టీకి ఉన్న లెక్కలు వేరుంటాయి కదా అండి. ఆ తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో అదేంటి సాంప్రదాయం, అధికార పార్టీని గెలిపించుకోవడం సాంప్రదాయం. ఇంకా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలైన పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెలిమితో కాంగ్రెస్ పార్టీకి మేడం నాయకత్వం మీద వాళ్ళకి క్లారిటీ లేదు. నేను మాట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటండి? అరే శ్రీవర్ధన్ గారు తీసుకుంటా ఫైనల్ తీసుకుంటా. చరణ్ గారు చెప్పండి కన్క్లూడింగ్ పాయింట్. ఏం చెప్దాం? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అధికారం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తా ఉన్నాడు, రద్దు చేసి ఆలోచన చేసుకుని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ 63 ఎంపీ స్థానాలు తగ్గింది. గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి గారిని ఎందుకు భారతీయ జనతా టార్గెట్ చేస్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రెండోసారి అధికారం రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు చీల్చే ప్రయత్నంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు కులగణనలో స్పష్టంగా వాళ్ళు ఆ కులగణలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు వివరాలు సమర్పించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్స్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావద్దని చెప్పి భారతీయ జనతా కోరుకుంటారు. ఎందుకంటే డీలిమిటేషన్ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడు, రాజ్యాంగ రద్దు విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడు, అదేవిధంగా బీసీ కులగణన గురించి నరేంద్ర మోడీ గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అడ్డుకునే ఒక దురుద్దేశంతో భారతీయ ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారిని భారతీయ జనతా పార్టీ ముందుకు నడిపిస్తామని మీరు చూస్తారు. ఎక్కడ దేశంలో ఈడీ సిబిఐ కేసు అయినా కూడా ఎక్కడ తెలియదు అందరు చూసారు. ఒక్కటి కాదు రెండు. అశోక్ చవాన్ చరణ్ గారు డీలిమిటేషన్ సంబంధించి బీఆర్ఎస్ కూడా మాట్లాడింది కదా, బీజేపీ బీఆర్ఎస్ ఇంకేం పార్టీ. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు మీటింగ్ పెడితే కూడా బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారు కదా. మేడం ఏమంటారు? ఒక నిమిషం ఏమంటారు మేడం? అంటే బీఆర్ఎస్ కూడా వ్యతిరేకంగానే ఉంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కాదు, ఈవెన్ తమిళనాడు సీఎం స్టాలిన్ మీటింగ్ పెట్టినా కూడా వెళ్ళారు కదా వీళ్ళు. మేడం బీఆర్ఎస్ పార్టీ ఏదో డీలిమిటేషన్ వచ్చినంత మాత్రాన మొత్తం భారతీయ జనతా పార్టీ మీద మొత్తం పోరాటం చేసినట్టు కాదు కదా. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అన్యాయం చేసింది. 59,000 కోట్లు బీహార్కి ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రం 1,00,000 కోట్లు ఇచ్చారు. దాని మీద మాట్లాడాలంటే కేఆర్ సురేష్ రెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడింది ఏంది? పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఒకసారి ఇక ఫైనల్ గా దత్తాత్రేయ గారి సమాధానం తీసుకోవాలి. దత్తాత్రేయ గారు మీరు లాస్ట్ లైన్ లో తీసుకుంటాం ఇది ప్లీజ్. దత్తాత్రేయ మేడం, ఒక ఇద్దరు పార్టీలు ఇప్పుడు బీజేపీ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధానమైనటువంటి అంశాలను చర్చించారు. ఒకటి ఏమన్నాడంటే శ్రీవర్ధన్ అన్న బీజేపీ పార్టీ నాయకుడిగా, మా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వ్యత్యాసం ఉంది, బీఆర్ఎస్ పార్టీలో కవిత భాగస్వామియా కాదా, జాగృతి పెట్టుకొని పనిచేస్తా ఉంది కదా, జాగృతి బీఆర్ఎస్ లో భాగమా కాదా అని అడిగే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చాలా మంది చాలా రకాలుగా పోరాటం చేసిండ్రు. ఇవాళ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ లో భాగమా కాదంటే ఏం సమాధానం చెప్తారు? బీజేపీ పార్టీ విశ్వ హిందూ పరిషత్ లో భాగమా కాదంటే ఏం సమాధానం చెప్తారు? బజరంగ్ దళ్ లాంటి దాంట్లో భాగమా కాదంటే ఏం చెప్తారు? నేను ఏమంటున్నా అంటే
ఒక సంస్థ తెలంగాణ ఆకాంక్ష కోసమే పనిచేసింది, తెలంగాణ రాష్ట్రం రావడం కోసమే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసమే పనిచేసింది. ఆ సంస్థ అవి సాధించిన తర్వాత దాని రూపం మార్చుకొని ప్రధానమైన సమస్యలపైన పోరాటం చేస్తుంది కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దత్తాత్రేయ గారు, మరి 10 ఏండ్లు మిన్నకుండి తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే సామాజిక న్యాయం గురించి కావచ్చు, మిగతా అన్ని అంశాలకు సంబంధించి తప్పులు ఎత్తి చూపుతూ పార్టీలోనే ఉంటున్నటువంటి క్రమాన్ని ఎట్లా చూడాలి? అండ్ ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మీరు అన్నట్టు జాగృతికి సంబంధించి చూస్తే ఉద్యమ టైంలో కావచ్చు, ఫస్ట్ గెలిచినటువంటి మొదటి టర్మ్ లో కావచ్చు, ఒక విధంగా యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది క్లియర్ గా కనిపించింది. ఈవెన్ ఇతర పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు కూడా ఏంటి బతుకమ్మ అంటే కవిత గుర్తొస్తారా, ఈవెన్ మీడియాను కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఆ తర్వాత పెద్దగా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. అంటే యాక్టివ్ అవ్వాల్సినటువంటి ఉద్యమ కాలం నాటి అండ్ ఫస్ట్ టర్మ్ కాలం నాటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ కవితకి ఎదురయ్యాయా? మీరు జనరల్ గా మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు కానీ నన్ను సమాధానం చెప్పండి. జనరల్ గా వినండి మేడం, ఇప్పుడు కవిత గారు జాగృతి ఒక నిమిషమే, కవిత గారు జాగృతికి 2006లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ సింగరేణి సంస్థకు గౌరవ అధ్యక్షులుగా పనిచేశారు, ఆర్టీసీకి అధ్యక్షులుగా పనిచేసింది, స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా పనిచేసింది. అట్లాగే ఇప్పుడు కార్మిక సంఘాలను ఏకం చేస్తా ఉంది. ఆర్టీసీ విషయంలో మాట్లాడింది, మహిళా విషయంలో కూడా ప్రస్తావించింది. అయితే నేనేమంటున్నా మేడం, ఇప్పుడు మిత్రుడు చరణ్ కౌశిక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇక అయిపోయింది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ప్రస్తావిస్తున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నరేంద్ర మోడీ గారి జేబులో ఉండి పనిచేస్తా ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా చెప్తూ ఇవాళ సమాధానానికి రావాలి ప్లీజ్. అంటే 10 ఏండ్లు ఏవైతే ఉన్నాయో అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారని విపక్షాలు ఇతర పార్టీలు అంటున్నాయి. జనరల్ గా 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదా అండి? ఇవాళ దళిత బంధు తీసుకొస్తే దాన్ని కూడా మీరు తప్పుపట్టే ప్రయత్నం చేశారు, చాలా పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా నిలిపివేసింది. మహిళల పెళ్లిల విషయంలో కేసీఆర్ గారికి సంబంధించి అనట్లేదు, అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారా అంటున్నారు. ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారండి కవిత గారు. ఇప్పుడు మీరు జనరల్ గా అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినది ప్రధాన శీర్షికల్లోకి రాకపోతే, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వాయిస్ కే డిమాండ్ ఎక్కువ ఉంటది. ఇవాళ కవిత గారు అడిగిన ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీ తలొగ్గింది, కవిత గారు అడిగిన ప్రతి అంశంలో బీజేపీ పార్టీ వల్ల మహిళా బిల్లు విషయంలో ప్రస్తావించింది. ఏదైనా కూడా సమాధానం వచ్చింది. శ్రీవర్ధన్ గారు ఒక్క లైన్ లో మీరు చెప్పగలరా? ఒకటండి, నేను ఒకటే నిమిషం విషయం చెప్తున్నాను. ఎలా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి నాయకుడు, భవిష్యత్తు ప్రధాని వాళ్ళు ఊహించుకున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు వల్లనే ఇలా ప్రస్తావన చేసిన కారణంగానే మరి భారతీయ జనతా పార్టీకి 67 సీట్లు తగ్గాయి కేంద్రంలో అని చెప్పేసి ఇంత ముందుకు కాంగ్రెస్ మిత్రులు చెప్పారు. సో ఇలా అంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి కనీసం ఈ మాత్రమైనా కాన్ఫిడెన్స్ రేవంత్ రెడ్డి గారి మీద ఉంటే మంచిదే. ఎందుకంటే ఇలా తెలంగాణలో అధికారంలో రాదనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చూద్దామండి. ముఖ్యంగా కవిత గారి ఎపిసోడ్ కు సంబంధించి అయితే ఒకసారేమో కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు, లేదు జూన్ 2 ఏకంగా మీ బీజేపీ నేతలు అయితే పార్టీయే పెట్టబోతున్నారు, తర్వాత షర్మిల లాగా పాదయాత్రే చేయబోతున్నారు అంటారు. ఒకవైపు అనుబంధ విభాగాలకు సంబంధించి పటిష్టం చేయాల్సిన దిశగా ఆ విధంగా ముందుకెళ్తున్నారు, సొంత సైన్యం ఏర్పాటు చేసుకుని. చూద్దాం ఏం జరుగుతుందో, ముందు ఇంకా తెలుసుకోవాల్సింది మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.